చెప్పవా? కథనా? ఏ కథ చెప్పను? రామాయణం చెప్పనా? రామాయణమా? సరే చెప్పు. రాముడు అయోధ్య యువరాజు. కాకు, ఇలా చెప్తే నాకు అర్థం కాదు. సినిమాలా చెప్పు. సినిమా? అయితే మా కాలం నాటి ఒక కళతో నీకు కథ చెప్తా, శ్రద్ధగా చూడు. సరే కథ. వినరయ్య వినరయ్య విందైన కథరా, ధర్మమే దారి చూపిన రామకథరా. దైవ గాథలు చూడురా, జయ శ్రీరామ జయ శ్రీరామ. అడవిలోనైనా కాపాడుతా రామ సీతలను సర్వదా. మాయా జింక మరీచుడు వచ్చే అడవి లోపలికి, బంగారు వర్ణం మెరుస్తూ మోసం తెచ్చెను కాటికి. రామ రామ చూడవే ఎంత అందమైన జింక, తెచ్చిపెట్టుమా రామ, ఆడుకుంటా నేను ఇంకా. ఈ రేఖ దాటకమ్మా అమ్మా సీతమ్మ, తుంచుకో రక్షణ నీకు ఇదే కదా. భిక్షువుగా మారే రాజు లోపల దాగి రాక్షసుడు, పాపం అడుగు వేయకూడదు శాంతి. సీతమ్మ అతిథి ధర్మం గుర్తించుకో, భిక్ష వేయమ్మా. అతిథి సేవే నా ధర్మం. నీవే లంకాధిపతి రావణుని, నిన్ను లంకకు తీసుకువెళ్తా. లక్ష్మణ దాపిన అర్థంగా కలు చేసింది. రామ లక్ష్మణ రామ లక్ష్మణ ఎక్కడున్నారు మీరు? అన్యాయంగా నన్ను తీసుకెళ్తున్నారు. కాపాడండి దేవుడు, కాపాడండి దేవా. ధర్మం కోసం పోరాడతా, ప్రాణాలైనా త్యాగం చేస్తా. వృద్ధుడైన జటాయువు ధర్మం కోసం పోరాడి గాయపడి కూలిపోయాడు. అశోకవనమున బంధనం దుఃఖమే సీతమ్మ శరణం. ఇక్కడితో ముగిసే అరణ్యకాండం వృందిక సుందరకాండ. సీతమ్మ జాడపురపుర సాగినామా నలపీయుల్లా. గర్జించే ఆకాశాన్ని తిరిగాడు, పర్వతాలను దాటి పవన కుమారుడు. పతనం మొదలయ్యింది, సంకేతమిది. ఎన్నాళ్ళీ దుఃఖమమ్మా, రాముని దర్శనం ఎప్పుడు? నమ్మకమే నాకు జీవించే ఈ మనసు. అమ్మా సీతమ్మ, వినమ్మా, నీవే రాముని దూతలమ్మా. రామనామం వినగానే ప్రాణం పూర్చినారు. ఈ చూడమని రాముని అందించున్నాను. అగ్నితో లంక వెలిగి అహంకారం పారిపోయి, రామదూత గర్జించి రావణ గర్వం ఊడిపోయి
విజయానికి బాట వేసే. భక్తి ఉంటే శక్తి కలుగును, నమ్మకం తోడైతే విజయం.